భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్ తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక వ్యాసి కోడెలలోని అంబేద్కర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారతదేశపు జాతీయ నాయకులలో అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిగా నిలిచి పేద బడుగు బలహీనులకు రాజ్యాంగపరంగా అనేక చట్టాల రూపకల్పనతో వారి అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళితులకు వెనుకబడిన వర్గాలకు గొప్ప నాయకుడు, అంటరాని తత్వాన్ని నిర్మూలనకు, సామాజిక న్యాయానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రివర్యులుగా తన మేధస్సుని ఉపయోగించి పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఇలా నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమని తెలియజేస్తుంటూ, రాజ్యాంగం నిర్మాణంలో కూడా దళితులకు, వెనకబడిన కులాలకు ఎటువంటి హక్కు ఉండాలి, ఎటువంటి స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళకి ఎటువంటి రక్షణ ఉండాలి, అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్వయం కల్పిస్తూ రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మన అందరికి కూడా ఎంతో స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు ఉన్నటువంటి యువత అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ముందుకెళ్లాలని నేను కోరుకుంటూ, మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన విగ్రహానికి వేసినటువంటి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ